గాయ్స్ నేను మా ఫ్రెండ్ ఇవాళ క్యాటల్ కెఫేకి వచ్చేసాము. ఇది వచ్చేసి జెన్పాక్ రోడ్లో ఉంది, హబ్సిగూడలో, నియర్ ఉప్పల్ స్టేడియం అనమాట. అండ్ అంబియన్స్ వచ్చేసి ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఫస్ట్లీ మేము 2 మాక్టైల్స్ ఆర్డర్ చేసాం గాయ్స్. ఫస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ సెరెనిటీ స్పార్కిల్ అని, అది వచ్చేసి 220 ఉంది గాయ్స్. సెకండ్ వచ్చేసి ట్విస్టీ గువావా రిఫ్రెష్ అని, అది 230. అండ్ రెండిటితో పోలిస్తే స్ట్రాబెర్రీ వన్ ఈజ్ నైస్ యాక్చువల్లీ. గువావా వన్ ఈజ్ లిటిల్ బిట్ అంత డిసప్పాయింటింగ్ అనమాట. అంత ఏం బాగాలేకుండే. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము పెరి పెరి ఫ్రైస్ ఆర్డర్ చేసాము గాయస్. అవి కూడా అంతేం బాగాలేకుండే. ఓకే, ఇట్ వాస్ గుడ్. 3.5 ఇవ్వచ్చు 5కి. అండ్ రైస్లో వచ్చేసి మేము 2 రైస్ బౌల్స్ ఆర్డర్ చేసాం గాయస్. నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ ఆర్డర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ షీట్స్ నాన్ వెజ్ కాబట్టి చికెన్ ఆర్డర్ చేసుకుంది. నేనేమో వెజ్లో పనీర్ పెస్తో రైస్ బౌల్ ఆర్డర్ చేసుకున్నా. తనేమో చికెన్ 65 గ్రేవీ రైస్ బౌల్ ఆర్డర్ చేసుకుంది. రెండిట్లో పోల్చి చూస్తే పనీర్ వాజ్ గుడ్ అండ్ చికెన్ వాజ్ లిటిల్ డిసప్పాయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి మేము హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసాం గాయస్. అది కూడా అంతేం బాగాలేకుండే, నాట్ అప్ టు ది మార్క్ అనమాట. ఏదో ఆర్డర్ చేసాం కాబట్టి తాగాలి అన్నట్టు తాగాము. ఇట్ వాస్ నాట్ సో గుడ్ అనమాట. డెజర్ట్స్లో వచ్చేసి వీ హ్యావ్ ఆర్డర్ టర్కిష్ మిల్క్ కేక్ అనమాట. అది మాత్రం చాలా బాగుండింది. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. కెఫే బయట లాన్లో గైస్ చాలా బాగుంది ప్లేస్, ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ. ఆటో వచ్చింది ఫ్రెండ్స్, దిగుదాం. వచ్చేటప్పుడు మా స్కూల్ ఆటో కనిపించింది అనమాట. సో అలా మా స్కూల్ పిల్లలకి బాయ్ చెప్పేసి వచ్చేసాం. ఓకే గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయస్.